హరహర మహాదేవ శంభో శంకర. మా ఫ్యామిలీతో పాటు తిరుపతి నుంచి వారణాసికి ట్రైన్‌లో వెళ్ళామండి. చాలా అద్భుతంగా జరిగింది ప్రయాణం. ముందర రైల్వే స్టేషన్ అండి. చూడ్డానికి చాలా పెద్దగా ఉంది గదండీ! మేము భైరవి ఘాట్ దగ్గరికొచ్చి నదిలో స్నానాలు జేసుకున్నామండి. వరదల కారణంగా మమ్మల్ని దూరం నుంచే స్నానాలు చేసుకున్నాము. అక్కడి ప్రదేశం కూడా చాలా చల్లగా బాగునిందండి మేము. నదిలో స్నానాలు చేసుకొని దైవ దర్శనానికెళ్ళామండి. క్యూ లైన్‌లు కొంచెం తక్కువే ఉన్నా గూడా మాకు దర్శనం బాగా జరిగింది. ఆ శివయ్యని దర్శనం చేసుకొని, అక్కడే ప్రసాదాలు తీసుకొనేసి 6:30కి అలా గంగా హారతి అనేది అక్కడ జరుగుతుందనేసి వెళ్ళామండి. నైట్ గదండీ! ఇంతకుముందయితే దగ్గరలో చేసేవాళ్ళు హారతి. ఇప్పుడు వరదల కారణంగా మిద్ది పైన పెట్టారండి. వరదల కారణంగా దీపారాధన అనేది మిద్ది పైన జేశారు. మేము చాలా సేపు వెయిట్ చేసి, ఆ దీపారాధన గూడా చూసామండి. మీరు చూడండి ఎంత బాగా జేస్తున్నారు దీపారాధన. 4 దిక్కులా, 4 వైపులా దీపారాధన జరిగింది. ఇక్కడ గంగామాత కనిపిస్తుంది గదండీ! ఆ గంగామాతకి హారతిచ్చిన తర్వాత ఈ మిద్ది పైనే ఆ హారతిచ్చారండి. గంగా హారతి. మేము చాలా సేపు ఉండి దర్శనం చేసుకున్నామండి. మాకైతే చాలా ఆనందమేసింది. ఈ శివయ్య దర్శనం చేసుకున్న దానికి. గంగా హారతి గూడా చాలా సేపు చూసాం. చాలామంది జనాలు గూడా వచ్చారు ఇక్కడికి. ఎక్కడి నుంచో వచ్చినారు. మాకు గూడా చాలా రోజుల తర్వాత కాశీ దర్శనం అయిన దానికి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. గంగా హారతి చూడండి స్టార్ట్ చేస్తున్నారు. ఎంత బాగుందో గంగా హారతి 4 వైపులా గంగా హారతి అనేది